అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు రేపు 19వ తారీఖు నుంచి అంటే ఉగాది నుంచి పాడ్యమి నుంచి మనకి లలితా నవరాత్రులు లేకపోతే వసంత నవరాత్రులు. ఆ నవరాత్రుల సందర్భంగా మనం రాముల వారిని పూజ చేసుకుంటాం, లలితా అమ్మవారిని పూజ చేసుకుంటాం. అంటే లలితా అమ్మవారిని ఆరాధన చేసేవాళ్ళు లలితా అమ్మవారి యొక్క నవరాత్రులు జరుపుకుంటారు. అలాగే శ్రీరామచంద్రమూర్తి యొక్క వసంత నవరాత్రులు జరుపుకునే వాళ్ళు ఆ రామచంద్రమూర్తిని ఆరాధింపజేసుకుంటారు. అయితే అమ్మవారికి అయ్యవారికి భేదం లేదు, అభేదం అని కొంతమంది పెద్దలు పండితులు చెప్పారు. అమ్మవారు లలితా అమ్మవారైనా రామచంద్రమూర్తి అయినా ఒకళ్ళే, అంటే రూపం భేదం తప్పితే శక్తి భేదం లేదు అని అనుకుంటారు. సరే, మనం ఏది చేసుకున్నప్పటికీ కూడా అమ్మవారికి ఇష్టమైన వాళ్ళు, అమ్మవారు ఆరాధన చేస్తున్న వాళ్ళు ఆ రోజు నుంచి చక్కగా 9 రోజుల పాటు అమ్మవారి ఆరాధన చేసుకోవాలి. లలితా అమ్మవారి యొక్క చిత్రపటాన్ని చక్కగా గంధంతోనూ పసుపుతోనూ కుంకుమతోనూ చక్కగా అలంకరించుకుని ఎర్రటి పువ్వులతో అలంకారం చేసుకుని, అలాగే మనం మనకి ఉన్నటువంటి 9 రోజులు కూడా అమ్మవారి యొక్క సహస్రనామము, లలితా సహస్రనామాలు ఖచ్చితంగా చదువుకోవాలి. చదువుకుంటూ మనకి మణిద్వీప వర్ణన చేసుకుంటూ ఉంటారు చాలామంది. సామాన్యంగా మణిద్వీప వర్ణన సంస్కృత శ్లోకాలు 200కి పైగా శ్లోకాలు ఉంటాయి. ఎవరికైనా సరే మణిద్వీప వర్ణన చేసుకోవాలి, చదువుకోవాలి, పారాయణ చేయాలి అనుకున్న వాళ్ళు ఆ యొక్క 200 శ్లోకాలకు పైన ఉన్నటువంటి ఆ శ్లోకాలన్నీ కూడా, అంటే 223 దాకా ఉంటాయి బహుశా, ఆ శ్లోకాలన్నీ కూడా పారాయణం చేయాలి. సంస్కృత శ్లోకాలకు ఉన్నటువంటి ఆ శబ్ద తరంగాల యొక్క తీవ్రత ఎక్కువ, త్వరగా ఫలితం ఇస్తుంది. లేదండి మాకు 200 శ్లోకాలుగా చదవడం మాకు రాదు, నోరు తిరగదు అని అంటారా, మనకి తెలుగులో బాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఆ 32 శ్లోకాల తెలుగు చదువుకున్నప్పటికీ కూడా అది కూడా అమ్మవారిని మనకు నచ్చిన భాషలో మనం నమస్కారం చేసుకుంటున్నాం, తలుచుకుంటున్నాం కాబట్టి మనం ఆ 32 శ్లోకాలలో ఉన్నటువంటి మణిద్వీప వర్ణనలో ఉన్నటువంటి అమ్మవారిని భావిస్తూ, అమ్మవారిని చూస్తూ చదువుకున్నటువంటి వర్ణన కాబట్టి అది కూడా ఫలితాన్ని ఇస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే మీరు లలితా సహస్రనామాన్ని చదువుకున్న తర్వాత మాత్రమే మణిద్వీప వర్ణన చదవండి. అలా అయితే మీకు పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషాలు కానీ, ఇంట్లో కుటుంబంలో ఉన్నటువంటి కలహాలు కానీ, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు కానీ, ఇలాంటివన్నీ కూడా దూరం అవడమే కాదు, కుటుంబం అంతా కలిసి ఉండడానికి దోహదపడుతుంది. గ్రహ దోషాలన్నీ పోతాయి. అయితే ఈ మణిద్వీప వర్ణనలో 32 శ్లోకాలకి మీరు 32 పుష్పాలు తెచ్చుకోండి. అవి ఏ రంగైనా పర్వాలేదు, ముఖ్యంగా పసుపు రంగుతో మొదలుపెట్టుకోండి. పసుపు పచ్చని పువ్వులైతే చాలా శ్రేష్టం. మీరు ఒక్కొక్క శ్లోకం చదువుతున్నప్పుడు ఒక్కొక్క పుష్పాన్ని అమ్మవారి పాదాల దగ్గర కళ్ళకద్దుకొని ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనుకుంటూ ఒక పుష్పాన్ని పెట్టండి. అలా 32 శ్లోకాలకి 32 రకాల పుష్పాలైనా పెట్టుకోవచ్చు. ఒకే రకం పుష్పాలు 32 తెచ్చుకుని అలాగా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. కాకపోతే ముందు పసుపు పూలతో ప్రారంభించండి, పసుపు పూలతో సమాప్తి చేయండి అని మాత్రం చెప్తాను. ఈ 9 రోజులు కూడా విడవకుండా ఇంట్లో సాధ్యమైనంత వరకు ధూపం వేసుకుని, ఇంట్లో కాకుండా తులసి చెట్టు దగ్గర పెట్టుకోండి ధూపాన్ని. మీకు సాధ్యమైనంత వరకు ఆ ధూపాన్ని వేసుకోండి. అది కూడా లక్షవారం మొదలవుతోంది కాబట్టి లక్షవారం, శుక్రవారం, శనివారం ఇలా మీకు చక్కగా 9 రోజుల పాటు అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోండి. చక్కగా, అంటే చక్కగా మీకు ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. అమ్మవారి యొక్క శక్తి మీలో ఈ నవరాత్రులలో చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రకృతిని ప్రేమించండి, మొక్కలు నాటండి, మొక్కలకి నీళ్లు పోయండి, అలాగే పక్షులని, అలాగే పశువులని, జంతువుల్ని, వీటన్నిటికీ కూడా నీళ్లు పెట్టండి. మీరు ఎప్పుడైతే ప్రకృతితో కలిసి మీరు మమేకం అవుతారో అమ్మవారు ప్రకృతి స్వరూపిణి, మాతృ స్వరూపిణి. అందుచేత వెంటనే మన కోరికలు ఖచ్చితంగా ధర్మబద్ధమైనటువంటి మన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు మనందరి మీద కూడా ఉంటాయి. మణిద్వీప వర్ణన పారాయణ చేసుకోండి. అది సామూహికంగా చేస్తే ఇంకా ఎక్కువ ఎనర్జీ విడుదలవుతుంది కాబట్టి తప్పులు లేకుండా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము చేసుకోండి. అలాగే మణిద్వీప వర్ణనం అది సూర్యోదయానికి ముందు, ఉదయం అయితే అలా చేసుకోండి. సాయంకాలం చేసుకునేటట్లయితే ప్రదోష సమయం అవుతుండగా, అంటే చీకటి పడుతుండగా మీరు చేసుకోండి. చాలా మంచి ఫలితాన్ని అయితే
ఖచ్చితంగా ఇస్తుంది. వీలైనంత వరకు ఆడవాళ్ళని మాతృస్వరూపిణులుగా భావించి వాళ్ళకి మీకు చేతనైనంత తాంబూలం చేతిలో పెట్టండి. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.